టు దేర్ అనుకుంటున్నాను నేను. ఎప్పుడు లేనట్టుగా ఈసారి సంక్రాంతి అన్ని ఎంటర్టైన్మెంట్ జానర్లో సంక్రాంతికి వచ్చింది. 100 కోట్లు కలెక్ట్ చేస్తే రికార్డు బద్దకొడుతుంది ఇక్కడ. అలాగే సుందర్ సీది మీరు ఇందాక మనం అనుకుంటా కామెడీ మెయిన్, తర్వాత ఒక హారర్ అతని జోనరు. అయితే ఎంటర్టైన్మెంట్కి ప్రేక్షకులు తెలుగుతో పాటు తమిళ ఆడియన్స్ కూడా అలవాటు పడ్డారంటారా ఇప్పుడు? అంటే హారర్ కామెడీ అంటున్నారా? ఎంటర్టైన్మెంటేనా? ఎంటర్టైన్మెంట్ తమిళ్లో ఎప్పటి నుంచో ఉన్నదే. అండ్ ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్, లాట్ ఆఫ్ యాక్టర్స్, కాంబినేషన్స్, ఇద్దరు హీరోయిన్స్, కలర్ఫుల్ మూవీస్ చాలా ఉన్నాయి. అండ్ ఇది పర్టికులర్గా మీరన్న ఆ ప్యాటర్న్లో తీసిన 12 years బ్యాక్ ఆ ప్యాటర్న్లో తీసిన మూవీ ఆ ఫార్మాట్లో ఇప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు మనకి ఆడియన్స్ కంటున్నా, ఇప్పుడు ఆడియన్స్ ఆ సినిమాని ఎలా చూస్తున్నారంటే ఇప్పుడు ప్లే చేసిన మై డియర్ సాంగ్కి నేను పర్సనల్గా విట్నెస్ చేసింది వాళ్ళు లేచి నుంచి డాన్స్ చేస్తున్నారు. అది ఓన్లీ నేను వినడం మాత్రం చూశాను నేను. అంటే ఆ సినిమాలో ఆ సాంగ్ అలా డాన్స్ చేస్తున్నారంటే ఆడియన్స్ అంటే ఓ అవునా అంత పెద్ద హిట్ అలా మేము విన్నదే. నేను పర్సనల్గా చూసింది నేను ఈ మూవీలోనే ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అడిగిన మీరు క్వశ్చన్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆ సాంగ్ అండ్ కామెడీ. అంటే ఆ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి ఆ సాంగ్ చాలా పెద్ద హెల్ప్ చేసింది. సో ఆడియన్స్ చూస్తున్నారు ఇప్పుడు కూడా. అండ్ ఆ పల్స్ సేమే. మనం వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళు చూస్తారనేది. వరలక్ష్మి గారు అండ్ అంజలి గారు వరలక్ష్మి గారు ఇద్దరికి ఒకటే క్వశ్చన్. సో మైసెల్ఫ్ హేమమాలిని హియర్. సో రీసెంట్ డేస్లో చూసుకుంటే విశాల్ గారి హెల్త్ చాలా అప్సెట్ అయిందని చెప్పి ఈవెన్ దో మైక్ పట్టుకోవడానికి కూడా షివర్ అయిన సిచ్యువేషన్స్, వైరల్ అయిన థింగ్స్ మేము చూసాం. సో మీరు ఇద్దరు వర్క్ చేశారు, ఇప్పుడు ఈ సినిమా లైక్ ప్రమోషన్స్కి వచ్చారు, ఆయన రాలేకపోయారు, రీజన్ వీ డోంట్ నో. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఇద్దరు వెళ్ళి కలిసారా? ఈవెన్ దో ఆయనతో మాట్లాడారా? ఫీవర్ వచ్చి ఇలా అయ్యిందని ఒక సీన్ వచ్చి నో 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 నాట్ లైక్ దట్. అంటే సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉండే. సో మీరు కలిసి for all the promotions after that, so why are you stuck on him not feeling well? He's become better now, right? ఇప్పుడు So there's ఓకే. no point going on talking about his sickness. He's become fine. He came for the success meet. He was సక్సెస్ మీట్ fine. లో Yeah. ఆయన మళ్ళీ So మెన్షన్ మళ్ళీ చేశారు. topic తీసుకునేది వచ్చి there's no point because he's not still sick. So Okay. that question is quite irrelevant because now he's become okay. He's come for promotions. He's also moved on. So I think we also should move on from his sickness. దట్స్ వాట్ హీ ఆస్క్డ్. అంటే ఇప్పుడు థ్యాంక్స్ మీట్ లో కూడా ఆయన విషయాలు చెప్పింది అదే. లైక్ ఐఎమ్ వెరీ మచ్ వెల్ అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి తనకు చాలా బాగున్నాడు. అండ్ తనే మెన్షన్ చేసింది కూడా లెట్స్ లీవ్ ఇట్ దేర్ అనేది తను మెన్షన్ చేసింది. డన్. వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు. హాయ్ అంజలి అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు Hi, సాంగ్. Rani. Yes. యా హాయ్. ఇప్పటి వరకు మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. సో ప్రతి క్యారెక్టర్ కూడా మీరు 100కి 200% ఇస్తారు. సో ఇందులో మాయా క్యారెక్టర్